బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక నైస్ క్వశ్చన్. అండ్ ద క్వశ్చన్ ఈజ్ ఏ కెన్ లే రైల్వే ట్రాక్ బిట్వీన్ 2 given stations in 16 days. B can do the same job in 12 days. And with the help of C, they did the job in 4 days only. Then C alone can do the job in how many days? మనం కనుక్కోవాలి. And 4 options are given here. 9 1/5 days, 9 complete 2/5 days, 9 complete 3/5 days, 10 days. ఓకేనా? దీని సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటి ఇచ్చాడు? ఏ ఒక రైల్వే ట్రాక్ని 16 రోజుల్లో 16 డేస్లో ఓకే కంప్లీట్ చేస్తున్నాడు. సారీ ఓకే. అండ్ సో వర్క్ డన్ బై ఏ పర్ డే. ఏ ఒక పనిని 16 డేస్లో పూర్తి చేస్తున్నాడు. సో వన్ డేలో ఎంత చేస్తాడు? 1/16 వర్క్ పూర్తవుతుంది. ఇది వర్క్, ఇది డేస్ అంటే. రైట్ ఎవ్రీవన్? ఓకే. సో వర్క్ డన్ బై ఏ పర్ డే ఈజ్ ఈక్వల్ టు 1/16. బి ఒక పనిని వర్క్ని డేస్ ఎన్ని డేస్లో పూర్తి చేస్తున్నాడు? 12 డేస్లో పూర్తి చేస్తున్నాడు. సో వన్ డేలో ఎంత పని చేస్తాడు? 1/12. ఓకేనా? సో బి ఒక రోజులో 1/12 పని చేస్తాడు. ఇప్పుడు ఏ అండ్ బి ఏంటి ఇచ్చాడు? విత్ హెల్ప్ ఆఫ్ సి తోటి కలిసి దే అంటే ఏ అండ్ బి కంప్లీటెడ్ ద జాబ్ ఇన్ 4 days అనమాట. సో లెట్ సి కంప్లీట్స్ ద వర్క్ ఇన్ X days అనుకుంటే సి వర్క్ డన్ బై సి పర్ డే ఎంత అయిపోతుంది? 1/X days అయిపోతుంది. ఈ రెండు ఎలా తీసామో ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది ఇగ్నోర్ చేసి ఇంత పార్ట్ చూడండి. ఇది వర్క్ డన్ బై ఏ పర్ డే, ఇది వర్క్ డన్ బై బి పర్ డే, ఇది వర్క్ డన్ బై సి పర్ డే. ఈ మూడు కలిస్తే ఇది ఒక రోజు పని. వీళ్ళు ఆ పనిని 4 రోజుల్లో పూర్తి చేస్తున్నారంటే దీన్ని 4 times మల్టిప్లై చేసేస్తే, మనం 4 times చేసేస్తే అది 1 కంప్లీట్ టాస్క్ అయిపోయింది. ఓకేనా? ఐ హోప్ ఇది అర్థమైంది మీకు. ఇప్పుడు ఏం చేయలేదు, ఓన్లీ 4 తోటి దీన్ని మల్టిప్లై చేసేసాం అంతే. ఇది 4/16 ప్లస్ 4/12 ప్లస్ 4/x. 4/16 అంటే ఇది 1/4, ఇది 1/3. ఓకేనా? సో ఇక్కడ ఏం చేసాం? ఇది 1/4 ప్లస్ 1/3 ప్లస్ 4/x ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఎక్స్ కనుక్కోవాలి కదా. ఎక్స్ అంటే సి చేసే ఇదిగో. లెట్ సి కంప్లీట్స్ ద వర్క్ ఇన్ X days. ఎన్ని డేస్లో సి పని పూర్తి చేస్తుందో ఇది కనుక్కోవాలి. కాబట్టి దీన్ని ఇక్కడే ఉంచి ఈ రెండింటిని ఈజ్ ఈక్వల్ టుకి అనదర్ సైడ్ తీసుకెళ్దాం. అంటే ఏమైపోతుంది? 4/x ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టుకి 1 ఉంది కదా, 1 యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ఇది ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ వస్తే -1/4 అయిపోతుంది. ఇది ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ వస్తే -1/3 అవుతుంది. 1 అంటే 1/1. ఇప్పుడు డినామినేటర్స్లో 1 4 3 ఉన్నాయి కదా. ఈ 1 4 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 12 అవుతుంది. 4 3s are 12. ఓకేనా? 12. 4 3s are 12 ఎందుకు చేసామంటే కన్సిక్యూటివ్ నెంబర్స్కి రెండింటిని మల్టిప్లై చేసేస్తే దాని ఎల్సిఎం వచ్చేస్తుంది. ఇప్పుడు 4/x ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం తోటి ఎవరికి తెలీదో వాళ్ళ కోసం నేను ఈ డీటెయిల్గా చెప్పడం కోసం ఈ స్టెప్ వేసాను. ఇప్పుడు మనం ఎల్సిఎం 12 అంటే మనకి డినామినేటర్లో 12 కావాలి. ఈ డినామినేటర్లో అన్ని చోట్ల మనకి 12 కావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు 1 తోటి 12 కావాలంటే మనం ఏం చేస్తాం? దీన్ని 12 పెట్టి మల్టిప్లై చేస్తాం. అందుకే దాని న్యూమరేటర్లో ఉందో దాన్ని కూడా 12 పెట్టి మల్టిప్లై చేస్తాం. డినామినేటర్ని ఏ నెంబర్లో మల్టిప్లై చేస్తాం, న్యూమరేటర్ కూడా అదే. సో 1 × 12/1 × 12 మైనస్ 4ని మనం 3తో మల్టిప్లై చేస్తే మనకి 12 వచ్చేస్తుంది. ఓకే. సో అందుకే 1ని కూడా మనం 3తో మల్టిప్లై చేసాం. 1 ఇక్కడ న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి ఆ 1ని 3తో మల్టిప్లై చేసాం. ఇప్పుడు 3ని మనం 4తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. సో దాని న్యూమరేటర్ 1ని కూడా మనం 4తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఏమొస్తుంది? 4/x ఈజ్ ఈక్వల్ టు 12/12. 1 × 12 ఈజ్ ఈక్వల్ టు 12, 1 × 12 ఈజ్ ఈక్వల్ టు 12, 1 × 3 ఈజ్ ఈక్వల్ టు 3, 4 × 3 ఈజ్ ఈక్వల్ టు 12. సో మనకి ఏమొస్తుంది? 12/12 మైనస్ 3/12 మైనస్ 4/12. ఇప్పుడు ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ కదా, అన్నిట్లో 12 డినామినేటర్లో ఉంది కాబట్టి ఇంకా వీటి డైరెక్ట్ న్యూమరేటర్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. 4/x ఈజ్ ఈక్వల్ టు ఈ 12, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్,
ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 హోల్ అపాన్ అన్నిట్లో 12 ఉంది కాబట్టి అన్నిటికీ కామన్ ఇది పెట్టేసి 12 రాసేయచ్చు. ఓకేనా? సో 4 అపాన్ x ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ -3 -4 -7 అండ్ 12 -7 ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఎలాగైనా చేసుకోవచ్చు మీరు. సో 5/12. ఓకే, ఇప్పుడు మనకి ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ని మనం ఈజ్ ఈక్వల్ టు కిడ్ సెట్ చేసేస్తాం. ఈ 5/12ని ఈజ్ ఈక్వల్ టు కిడ్ సెట్ చేసేటప్పుడు 5/12ని ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ చేసేటప్పుడు ఈ న్యూమరేటర్ డినామినేటర్లోకి డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోయి మనకి ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ 12/5 అయిపోతుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టుకి అనదర్ సైడ్ మనం షిఫ్ట్ చేసేటప్పుడు 5/12 ఈజ్ ఈక్వల్ టు అనదర్ సైడ్ షిఫ్ట్ చేసేటప్పుడు అది 12/5. సో 4 ఇంటూ ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది, ఇది డినామినేటర్లోకి వస్తుంది. 12/5. 4 12s are 48. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 48/5. 48/5ని మనం మిక్స్డ్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది, న్యూమరేటర్ పెద్దది ఉంది. సో దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసేటప్పుడు 5 కంప్లీట్ 48ని 5తో చేస్తుంటే అవుతుంది 5 9s are 45, రిమైండర్ 3. దీన్ని మనం ఇలా చేస్తాం 9 కంప్లీట్ 3/5 x. Therefore C alone can do the job in 9 complete 3/5 days. Option C is correct. Option C is correct. ఇదొక మెథడ్. ఐ హోప్ మీకు అందరికీ మెథడ్ అర్థమైపోయింది. ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే మెథడ్ 2. A completes work in 16 days, B completes work in 12 days, A plus B plus C completes work in 4 days. ఇవి ఇచ్చాడు కదా, దీస్ ఆల్ ద థింగ్స్ ఆర్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఇప్పుడు ఏం చేద్దాం, 16 12 4కి ఎల్సిఎం తీసేయండి. ఓకే, 16 3s are 48, 12 4s are 48 అండ్ 4 12s are 48. ఓకేనా? సో మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి దీనికి. ఇది ఫార్ములా. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డేస్ మల్టిప్లైడ్ బై ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డేస్ అయిపోతుంది. అదే రాసాను ఇక్కడ. ఇప్పుడు మనం ఎఫిషియన్సీ ఆఫ్ ఏ బి చూద్దాం. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 48/16. ఇవన్నీ కలిపి మనకి 48 యూనిట్స్ పని చేసే అనుకుందాం మనం. ఎల్సిఎం 48 కదా. ఈ 48 యూనిట్స్ పని చేసి ఎన్ని రోజుల్లో చేసింది? ఏ 16 డేస్లో చేసింది కాబట్టి దీని ఎఫిషియన్సీ ఎంత? 3 యూనిట్స్ పర్ డేగా వెళ్తుంది ఇది. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంత అవుతుంది? 48/12. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా వచ్చింది చూడండి, టోటల్ వర్క్ 48 యూనిట్స్ చేసే ముగ్గురు కలిసి చేస్తే అందులోంచి నంబర్ ఆఫ్ డేస్తో మనం డివైడ్ చేస్తున్నాం ఎఫిషియన్సీ కోసం. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీకు గుర్తుంటే మీరు ఇలా చేసుకోవచ్చు. సో 48/16 ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్. ఎఫిషియన్సీ బి ఈజ్ ఈక్వల్ టు 48/12 ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్. 12 1s are 12, 12 4s are 16 1s are 16, 16 3s are. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 48/4. దీని ఎఫిషియన్సీ 48/4 అన్నీ కలిపితే 4 డేస్లో పూర్తి చేస్తున్నాయని వచ్చింది కదా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 యూనిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎఫిషియన్సీ ఆఫ్ సి కావాలి. ఏ తెలుసు, బి తెలుసు, సి ఎంత అన్నది కనుక్కోవాలి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 12 యూనిట్స్ వస్తుంది కదా. సో 12 మైనస్ ఇది ప్లస్ ఏ, ఇది ప్లస్ బి కదా, ఇక్కడికి వెళ్తే మైనస్ ఏ మైనస్ బి అయిపోతాయి. 12 మైనస్ ఏ మైనస్ బి. ఏ ఎఫిషియన్సీ మనం క్యాలిక్యులేట్ చేసాం 3 యూనిట్స్, బి ఎఫిషియన్సీ 4 యూనిట్స్. సో ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 12, ఇక్కడ 12 ఉంది కాబట్టి 12 మైనస్ 3 మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. ఓకే, 5 యూనిట్స్ దీని ఎఫిషియన్సీ కాబట్టి సి ఎలోన్ కెన్ డూ వర్క్ ఇన్ 48 టోటల్ యూనిట్స్ కదా. 48లోంచి 5 యూనిట్స్ డివైడ్ చేసేస్తే మనకు వస్తుంది. ఇదిగో చూడండి, డివిజన్ ఇలా చేసాం. 5 9s are 45 అండ్ రిమైండర్ 3. సో ఇక్కడ వచ్చిన కోషెంట్ వస్తుంది కదా, అది 9 కంప్లీట్ 3/4. రిమైండర్ న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, డివిడెండ్ ఏమో డినామినేటర్లోకి వచ్చేస్తుంది. 9 కంప్లీట్ 3/5 days. ఓకే, దేర్ఫోర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇది ఒక మెథడ్. మీకు ఈ వీడియో